కారు డ్రైవింగ్ చేయొద్దు అంటే నేను డ్రైవింగ్ చేసిన పాపానికి యాక్సిడెంట్ అయితే అర్ధాంతరంగా నన్ను తీసుకెళ్ళి తెనాల్లో వదిలిపెట్టేశాడు మా నాన్న, అంటే ఏసన్న గారు. 40 మందితో ప్రారంభించాను తెనాల్లో నేను సేవ. 40 మందితో 15 నెలలు ఉన్నాను. 1500 మంది అయ్యారు సంఘం. 40 మందితో ప్రారంభించి 15 నెలల్లో 1500 మంది అయ్యారు. దాని కొరకు ప్రయాసపడాలి సేవకుడు, ప్రయాసపడాలి. ప్రజలు దేవుని సన్నిధిని వెతుక్కుంటూ రావాలంటే అక్కడ ఏముంటే రావాలి? ఎస్, దేవుని మందిరంలో మేలులు ఉన్నాయి. ఆ మేలులు పంచిపెట్టే వ్యక్తి కావాలి కదా. అక్కడ దేవుని మార్గాలు బోధించే సేవకుడు కావాలి కదా. దేవుని వాక్యాన్ని బోధించేవాడు కావాలి కదా. అక్కడ నిలబడిన దగ్గర నుంచి వాళ్ళ ఇష్టాలు కష్టాలు చెప్పుకుంటా ఉంటే ఎవరు వస్తారు? ప్రజలు. షాబాదేశపు రాణి సొలొమోనుతో చెప్తా ఉంది, ప్రతిరోజు నీ ఎదుట నిలవబడి, ప్రతిరోజు నీ ఎదుట కూర్చొని జ్ఞానవాక్కులు వింటున్న ఈ ప్రజలు భాగ్యవంతులు. సొలొమోను నోట ఏ మాటలు వింటున్నారట? సొలొమోను కూడా జోకులు వేసుకుంటూ టైంపాస్ మాటలు చెప్పుకుంటే అనుదినము జనం వస్తారా అక్కడ? చదువుతాం కొన్ని విషయాలు. 27వ కీర్తన 4వ వాక్యం. 27వ కీర్తన 4వ వాక్యం. ఏ వరం అది? ఏంటో ఒకటి, యెహోవా తేజో మహిమను చూడాలని, ఆయన ఆలయములో ధ్యానించడానికి నా జీవితకాలం అంతా యెహోవా ఎక్కడమ్మా? ఎక్కడ? మరలా చెప్పండి, ఎక్కడ? ఓకే, ఆగు. దేవుని మందిరంలో స్థలం లేదా? ఏమ్మా, దేవుని మందిరంలో స్థలం లేదా? చివరికి ఏమంటాడు తెలుసా? నా దేవుని మందిరం గడప దగ్గర కాచుకొని కూర్చోమన్నా కూర్చుంటా. నా దేవుని మందిరం గడప దగ్గర కూర్చుంటా. ఎవరు? దావీదు ఎవరు? గొర్రెలు కాచుకునేటప్పుడు రాసిన పాట కాదు ఇది. గొర్రెలు కాచుకునేటప్పుడు రాసిన పాట కాదు ఇది. మహారాజు అయిన తర్వాత రాసుకున్న పాట అది. మీకందరికీ నేను మహారాజునే, రాజాది రాజు దేవుని సన్నిధిలో నేను అల్పుడును, అభాగ్యుడును. దేవుని మందిరంలో స్థలం లేదా? చెప్పండి. నా దేవుని మందిరం గడప దగ్గర కాచుకొని కూర్చుంటా. వాచ్మెన్ పోస్ట్ ఇవ్వండి నాకు, వాచ్మెన్ డ్యూటీ ఏంటి నాకు, నేను అక్కడ ఉంటా. ఇవాళ చాలామంది ఉన్నారు సంఘాల్లో, ఇట్లాంటి చెడ పురుగులు ఏరిపరేయాలి యేసు నామములో, నలిపేయాలి యేసు నామములో. నలిపేస్తారా? ఎవరు అంటుందే? ఏమక్క నీకు అంత బాధ వచ్చింది ఏంటి బాబు? నీకా డ్యూటీలు వేస్తున్నావా బ్రదర్? అయితే మీరు ఆ చివరిలో కొంచెం చివరైంది, తాడి చెట్టు ఎక్కి ఫ్లెక్సీ కట్టా నేను. అక్కడ కాదు, ఆ చివరిలో నేను ఉండను. మరి ఎక్కడ ఉంటావు? ఇక్కడ నుంచి ఉంటా. ఇక్కడ ఎందుకు? సొత్తా ఉంటా, సెక్యూరిటీ బౌన్సర్ లాగా అటు ఇటు. ఎవరైనా బాంబులు వేస్తారు లేదని. బాంబా? ఎవడురా ఈడ? మనల్ని ఎవడరా ఆపేదే? మన మీద ఎవడరా బాంబు వేసేదే? అంటే మనం ఇప్పుడు డ్యూటీ వేసేటప్పుడు బెదరు నువ్వు ఆ వెనక ఆటో స్టాండ్ దగ్గర కొంచెం కాపలాగా, ఆటో స్టాండ్, నేను ఆటో డ్రైవర్ అనుకున్నావు నువ్వు. కుదరదు. మరేం చేస్తా? 2 పాటలు పాడినా నీ స్వరమే గాడిద స్వరం. అంటే ప్రతివాడు ఏం కోరుకుంటాడు? ఇక్కడే స్టేజ్ మీదే ఉండాలి, కరివేపాకులాగా. దావీదు అంటారు, నేను ఇప్పుడు ఒక మహారాజుని, దేవుని మందిరంలోనే ఉండాలనుకుంటున్నా. స్థలం చాలట్లేదా? గడప దగ్గర కాచుకొని కూర్చుంటా.
మొత్తం మీద నా దేవుని ప్రసన్నతను చూడాలి, నా దేవుని తేజో మహిమను చూడాలనే ఆశ ఆశ ఆశయ్యా. ఇది మొక్కలే వచ్చు నాకు, చోట చోట మొక్కలే వచ్చు నాకు. సాల్లే సాల్లే దుంపదగా. ఎనభై 84వ కీర్తన 2వ వాక్యం. తినడానికా? ఎవరు తినడానికి అంటారే? ఏమో నువ్వు ఆఫ్రికా ఉగాండా పోయే తల్లి నువ్వు శరీర మాంసం తింటానంట. ఏంటి అది? ఉండమ్మా, ఏదో అన్నం తిని రాలేదమ్మా నువ్వు. మొదటి నుంచి రండి. ఏమేస్తుందంట? అందుకే నేను ఎప్పుడప్పుడు చెప్తా ఉంటాను, యెషయా గ్రంథంలో ఉంటుంది, నా పేరు పెట్టబడిన నా జనులు హృదయ ఆనందము చేత కేకలెయ్యాలి. ఒకసారి కేకై అట్లా కాదు. తోటికోడల మీద కోపం వచ్చినప్పుడు, లేకపోతే మీ అత్త మీద కోపం వచ్చినప్పుడు ఎట్లా వేస్తారు కేక? ఆ నీళ్ళ పంపుల దగ్గర వచ్చినప్పుడు ఎట్లా వేస్తారు కేక? కేక కేక, నా పేరు పెట్టబడిన నా జనులు కేక. పాడదామా పాట? పాడదామా? వేద్దాం. ఏ పాట? ఇది పాడదాం. అదే నా హృదయం ఎంతో, ఎఫ్ మైనర్. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము. అద్భుతంగా భజన చేయాలి మీరు. చింత కింకి జంగ్ తక్ తక్ చింత. భక్తిహీనులాతో మరలా భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శాశ్వత కృపను కానుకనైతిని, కానుకనైతిని. శాశ్వత కృపను నేను తలంచగా